థియేటర్ ఘటన తెలుగు సినీ రంగంలోనే కాదు తెలంగాణ రాజకీయాల్లోనూ సంచలనంగా మారింది. ఈ ఘటనలో మొదటి నుంచి అల్లు అర్జున్ పై అధికార పార్టీ నాయకులు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సభ్యులే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఈ స్థాయిలో దాడి జరుగుతున్నా అల్లు అర్జున్ మాత్రం చాలా ఓపికగా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది. అధికార పార్టీ నాయకుల నుంచి వరుసగా మాటల దాడి జరుగుతున్నా ఆయన మాత్రం ఎక్కడా మాట జారలేదు. ఒక దశలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు. ఆయనకే కాదు యావత్ ఇండస్ట్రీకి ఈ ఘటన ద్వారా హెచ్చరికలు పంపించారు. అయినా ఆయన సంయమనం పాటించారు. ఫ్యాన్స్ ను ఎగదోసి ప్రతిదాడులు చేయించే పనులకు పూనుకోలేదు. డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ ఘటన జరిగిన నాటి నుంచి అల్లు అర్జున్ చట్ట ప్రకారమే నడుచుకుంటున్నారు. పోలీసులు వచ్చి చెప్పగానే థియేటర్ నుంచి వెళ్లిపోయారు. ఈ విజువల్ సీసీటీవీ ఫుటేజీల్లో కూడా కనిపించాయి. అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఇంటికి వచ్చినప్పుడు కూడా వారికి సహకరించారు. దుస్తులు మార్చుకునే అవకాశం ఇవ్వకున్నా దానిపై రచ్చ చేయలేదు. అక్కడికి వచ్చిన పోలీసు ఉన్నతాధికారులకు ఆ విషయాన్ని చెప్పి వదిలేశారు. అరెస్టుకు ముందు గానీ విడుదలయ్యాక గానీ అల్లు అర్జున్ ఎక్కడా పరిధి దాటి వ్యవహరించినట్టుగా కనిపించలేదు. పోలీసులు విచారణకు పిలిచినా వెళ్లారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అంతకుముందు రేవతి మరణ వార్త తెలియగానే స్పందించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి తెలియగానే తన టీంలను అక్కడికి పంపించారు. హాస్పిటల్ ఖర్చులు భరిస్తారని మేనేజ్మెంట్ కు చెప్పారు. అప్పటి నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని శ్రీతేజ్ తండ్రి కూడా వెల్లడించారు. సంధ్యా థియేటర్ ఘటనలో నిందితుడిగా ఉన్నాడు కాబట్టి నేరుగా వెళ్లి బాధిత కుటుంబాన్ని కలిసే పరిస్థితి లేదు. కాబట్టి తన తండ్రిని డైరెక్టర్ సుకుమార్ ను పంపించారు. ఇక సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీలో ఈ అంశంపై చర్చించినా తనపై నిందలు వేసినా అల్లు అర్జున్ మాత్రం తన పరిధి దాటినట్టు కనిపించలేదు. ప్రెస్ మీట్ పెట్టినా తాను ఏ తప్పు చేయలేదని బాధిత కుటుంబానికి అండగా ఉంటారని చెప్పారు. అంతేగాని ప్రభుత్వంపై పోలీసులపై విమర్శలు చేయలేదు. అల్లు అర్జున్ పూర్తి సంయమనంతో ఉంటున్న అధికార పార్టీ నుంచి మాత్రం కవ్వింపు చర్యలు ఆగడం లేదు. దాడులు చేస్తామంటూ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఏకంగా 30,000 మందితో ఇంటిని ముట్టడిస్తామంటూ బహిరంగంగా హెచ్చరిస్తున్నారు. అయినా అల్లు అర్జున్ వీటి గురించి మాట్లాడడం లేదు. కేసు అంశం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే వ్యవహరిస్తున్నారు.